మరోసారి మనం బైబిల్ పళ్ళు పాడదాం. బైబిల్ పైకెత్తి తలకంటే మనం బైబిల్ తల పైకెత్తి బైబిల్ పల్లవి 3 భాషల్లో ఎంత అద్భుత ధనము, ఎంత అద్భుత ధనము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్, gift of God without measure, we will travel together, my Bible and I. क्या है बेशकीमत का जाना, तोहफा का खुदा का शहाना, दोनों सफ़र करेंगे मेरी बाइबिल और मैं. మన మధ్య ఉంచబడిన ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లను సమీపించకముందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక ప్రతి మనుష్యుడు అనగా మనం ఇక్కడ కూర్చున్న మరి బలలో పాలు పొందబోచున్న ప్రతి మనుష్యుడు కూడా తను తాను పరీక్షించుకొనవలెను అని స్పష్టమైన ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు. గనక ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా మనము మన జీవితాలను వాక్యపు వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన పాలు మనము పొందుదుముగాక. 2వ సార్వత్రిక సంఘ వాగ్దానము 1 సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 30:19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు, నాతో కలిసి చెప్పండి, దావీదు సమస్తమును రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రమయ, ఇంతవరకు సహాయపడ్డారు. మిమ్మల్ని ఆరాధించట్లో ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మా మధ్య ఉంచబడిన మీ శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్న బల్లను సమీపించకముందు కొద్ది సమయము వాక్య భాగమును ధ్యానించుకొంచుండగా మీ మెల్లని స్వరము మాకు వినిపింపజేస్తురండి. పరలోకము నుండి పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించండి. నిలబడుతున్న నేను బలహీన ప్రభువా, మీరు బలపరచండి, అభిషేకించండి, మీ కృప నాకు అనుగ్రహించండి. మీ యొక్క బిడ్డలకు కావలసిన మాటలు మీరు దయచేస్తురమ్మని మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలను సరి చేసుకొని యోగ్యంగా ఈ బలలో చేవేసే భాగ్యం మాకు ప్రసాదించమని మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కనుక దేవుని వాక్యంలో 2వ సార్వత్రిక సంఘ వాగ్దానము 30వ అధ్యాయము 19వ వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కనుక దావీదు సమస్తమును సంపాదించుకొనెను అని మనము ఇక్కడ చూస్తాం. కనుక సంపాదించుకొనెను, రక్షించుకొనెను, దానికి ముందు
ఏం చేయబడ్డాడు ఆయన అని అంటే సమస్తమును కోల్పోయాడు. ఏం చేయబడ్డాడు? సమస్తమును. చూడండి ఇక్కడ 30వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. తర్వాత 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం ఇసుకున్నందున రాళ్ళు రువి దావీదును చంపుదమని వారు చెప్పుకొనగా. ఇక్కడ సమస్తాన్ని ఎవరు వచ్చి తీసుకుపోయారంట? అమాలేకులు వచ్చి సిక్లగ్ మీద పడి దాన్ని తగలబెట్టి కనుక వారి భార్యలను కుమారులను కుమార్తెలను ఏం చేశారంట? ఇక్కడ ముందు వచనాల్లో చదివితే మనందరికీ తెలుసు, సౌలు దావీదును తరిమే సందర్భంలో దావీదు వేరే ఆకీష్ రాజు దగ్గరికి వెళ్తాడు. ఈ ఆకీష్ రాజు ఎవరంటే ఫిలిస్తీన్ల రాజు. ఎవరు రాజు అంట? ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి ఎవరు వెళ్ళిపోయారు? దావీదు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకు వారు ఎవరు? శత్రువులు కదా. గొలియాతు ఎవడు? ఫిలిస్తీయుడు. ఈ ఎవరు శత్రువులైతే వారిని మీద యుద్ధం చేసిన దావీదు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? మరలా ఫిలిస్తీన్ల చెంత చేరాడు. ఈ ఫిలిస్తీన్లు ఒకరోజు యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు దావీదు తనతో ఉన్నవారు కూడా ఏం చేస్తారు? ఫిలిస్తీన్లతో కలిసి ఎవరి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు? ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు. ఇదంతా ముందు అధ్యాయంలో మనము చూస్తాం. 29వ అధ్యాయంలో ఆ సందర్భమే చూస్తాం. అప్పుడు ఫిలిస్తీన్లో ఉన్న పెద్దలు, ఈయన ఇశ్రాయేలీయుడు కదా, యూదుడు కదా, అంతకుముందు మన మీద యుద్ధం చేశాడు, ఏమో ఇప్పుడు మనము వారితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరలా వారితో కలిసి మన మీదే యుద్ధాన్ని చేస్తాడేమో అని రాజు దగ్గర అనుమానము వ్యక్తపరిచినప్పుడు ఆ రాజు దావీదు నువ్వు వెళ్ళిపో వద్దులే అని అంటే దావీదు తన సైన్యం వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చి చూస్తే వారు ఏ ప్రాంతము సిక్లగులో ఉన్నారు, ఆ ప్రాంతం ఏమైపోయిందంట? కాల్చివేయబడింది. ఇది ఎందుకు సందర్భం కాల్చివేయబడింది అని అంటే, మొట్టమొదటిగా శత్రువుతో కలిసి తన సహోదరులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మొట్టమొదటిగా మనం ఎప్పుడు కోల్పోతామంటే, చూడండి, దేవుని బిడ్డలతో మనం ఉన్నప్పుడు శత్రువుతో కలిసి దేవుని బిడ్డల మీద మనం విరోధంగా పోగైనప్పుడు, లేకపోతే విరోధంగా మాట్లాడినప్పుడు, విరోధంగా తలంచినప్పుడు, దేవుని బిడ్డలకు దేవుని సంఘానికి విరోధంగా మనం నిలబడినప్పుడు మనము అనేకమైనవి కోల్పోతాం. ఆరోగ్యాలు కోల్పోవచ్చు, ఆస్తులు కోల్పోవచ్చు, తర్వాత మనవారిని కోల్పోవచ్చు. ఎన్నో పరిస్థితులు మనకు ఉంటాయి మొట్టమొదటిగా. రెండవదిగా ఎవరంతా దండెత్తి వచ్చి నాశనం చేసింది? ఇక్కడ రాయబడిన మాట అమాలేకీయులు దండెత్తి. కనుక ముందు సౌల్ని రాజు చేసిన తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు, సౌలు అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేయి, ఒక్కడిని కూడా నీవు బ్రతకనీయవద్దు అని అంటే సౌలు ఏం చేస్తాడు? కొంతమందిని రాజును వదిలిపెడతాడు. అమాలేకులు సమూల నాశనము చేయడం. సమూల నాశనం చేయకపోవడం ద్వారా సౌలు ఎవరి చేతిలో చనిపోతాడు? అమాలేకుల చేతుల్లోనే చనిపోతాడు. తర్వాత ఇప్పుడు అమాలేకీయులను చంపకపోవడం ద్వారా, అమాలేకుల ద్వారా మరణం తెచ్చుకున్నాడు సౌలు.
అలాగే దావీదు మీదకి కూడా ఏమొచ్చింది? నష్టం వచ్చింది. చూడండి, మన జీవితంలో చంపవలసిన వాటిని చంపాలి, లేకపోతే వాటి ద్వారా ఏం తెచ్చుకుంటామంట? నష్టాన్ని తెచ్చుకుంటాం. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీ 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కనుక ఏం చేయాలంట మనము? ఇవన్నీ కూడా చంపివేయాలి. ఇప్పుడు చంపివేసినప్పుడు ఒకవేళ వాటిని బ్రతకనిస్తే మన మనసులో అవి ఏం చేస్తాయంట? మనకు నష్టాన్ని కలిగిస్తాయి. సొలొమోను చాలా గొప్ప రాజు, గొప్ప జ్ఞాని. మొదటి రాజులు 2వ అధ్యాయము, మొదటి రాజులు 2వ అధ్యాయము 46వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? 46వ వచనం. రాజు 280వ పేజీ, పాత నిబంధన. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశము స్థిరపరచబడెను. కనుక సొలొమోను రాజ్యాన్ని ఏం చేసుకున్నాడంట? స్థిరపరచుకున్నాడు తన రాజ్యాన్ని. ఇక్కడ ముందు వచనాల్లో చదివితే ఒక 3 వ్యక్తులు అడ్డుపడ్డారు. ఆ 3 వ్యక్తులను ఏం చేశాడు? సొలొమోను చంపివేశాడు. మొట్టమొదటి వ్యక్తిని ఎవరు అని అంటే అదోనియాను చంపివేశాడు. ఎవరిని చంపివేశాడు? అదోనియా. ఇక్కడ చూడండి 24వ వచనం, 2:24. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దాన ప్రకారం నా కుటుంబము కలుగజేసిన యెహోవాతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున ఇతడు ఎవరు అనంటే మొదటి అధ్యాయము, మొదటి రాజులు 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగుదునని. కనుక ఎవరంట? అదోనియా సొంత సహోదరుడే. దేవుని చిత్త ప్రకారమో తన తండ్రి చిత్త ప్రకారం ఎవరు రాజు అవ్వాలి? తర్వాత దావీదు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? సొలొమోను అవ్వాలి. కానీ నేను ఎవరు రాజు అవుతాను అనుకుంటున్నాడు? అదోనియా అన్నాడు నేనే రాజునని గర్వంతో, అధికార కాంక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను గనక చంపకపోతే సొలొమోను తన రాజ్యాన్ని వశపరుచుకోడు. కనుక మనము ఏం చంపాలి? అదోనియా దేనికి సాదృశ్యం? గర్వానికి, అధికార కాంక్షకు సాదృశ్యంగా ఉన్నాడు. కనుక మన మనసులో గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. మన జీవితాల్లో గర్వం అనేది ఎప్పుడు ఉండకూడదు. ఆ గర్వాన్ని, తర్వాత అధికార కాంక్షని మనం ఏం చేయాలా? చంపివేసుకోవాలి. ఒకవేళ చంపివేసుకోకపోతే అదేం చేస్తుంది? మనకు నష్టాన్ని కలిగిస్తుంది. అమాలేకులని సౌలు చంపకపోవడం ద్వారా ఎవరికి నష్టం వచ్చింది? దావీదుకి నష్టం వచ్చింది. కనుక మన జీవితాల్లో ఆ గర్వాన్ని చంపివేయాలి. రెండో వ్యక్తి తర్వాత వచనాల్లో చదివితే యోవాబును చంపుతాడు. యోవాబు దేనికి సాదృశ్యం అంటే స్వబుద్ధికి సాదృశ్యం. యోవాబుని ఒకసారి యోవాబు నా కుమారుని నువ్వు బ్రతకనివ్వనని పంపిస్తే యుద్ధానికి యోవాబు ఏం చేశాడు? దావీదు కుమారుడైన అబ్షాలోముని కొట్టి చంపుతాడు మన చరిత్రలో చూస్తే. కనుక రాజు మాట వినవలసిన సైన్యాధిపతి రాజు మాటను ధిక్కరించి తన స్వచిత్తంతో స్వబుద్ధితో యుద్ధం చేశాడు. కనుక యోవాబుని ఏం చేశాడు? ఈ సొలొమోను చంపివేశాడు. 34వ వచనంలో మనము చూస్తాం యోవాబును చంపివేసినట్లుగా 1వ అధ్యాయంలో. తర్వాత మూడవ వ్యక్తి మనం చదువుకున్నాం కదా 46వ వచనంలో. ఎవరి మీద అంట? షిమీ మీద పడి చంపివేసినప్పుడు అప్పుడు అతని రాజ్యము స్థిరపరి. ఈ షిమీ ఎవరు? ముందు వచనాల్లోనే చదివితే నీవు యెరూషలేము నుండి 36వ వచనంలో
ఆ, ఏమంటాడంటే, నేను చెప్తున్నాను, మీరు చూడండి వచనాలను. షిమీతో అంటాడు సొలొమోను, నీవు యెరూషలేమును విడిచి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. కనుక తర్వాత వచనాలు చూస్తే యెరూషలేముని విడిచి వెళ్ళాడు. నీవు ఎప్పుడైతే యెరూషలేముని విడిచి వెళ్తావో నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అంటాడు. కానీ రాజు మాట వినకుండా ఏం చేస్తాడు షిమి? యెరూషలేమును విడిచి వెళ్ళిపోతాడు. కనుక ఈ షిమి దేనికి సాదృశ్యం అంటే, జీవము గల దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే దుష్ట మనస్సుకు సాదృశ్యం. మన జీవితంలో కూడా మందిరాన్ని విడిచి వెళ్ళిపోయి, యెరూషలేము అనగా దేవుని మహారాజు పట్టణం అని వ్రాయబడి ఉంది మత్తయి సువార్తలో. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. కనుక దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే మనస్సు మనలో ఏమైనా ఉందేమో మనము చూసుకొని దాన్ని, ఆ మనసును ఏం చేయాలంట? చంపివేయాలి. ఇప్పుడు ఈ ముగ్గురిని చంపినప్పుడే ఇక్కడ చివరి వచనంలో ఏమని రాజుంది? నాతో కలిసి, ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. కనుక ఇలాగ చేసినప్పుడే తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. మన జీవితాల్లో కూడా చంపాల్సిన వాటిని ఏం చేయాలా? చంపినప్పుడే దేవుని రాజ్యాన్ని మనం ఏం చేసుకుంటాం? స్థిరపరచుకుంటాం, సొంతం చేసుకుంటాం. లేకపోతే మనకు నష్టం కలుగుద్ది. ఈ అమాలేకీయులను చంపకపోవడం ద్వారా సౌలు ఏం చేయబడ్డాడంట? దావీదు ఏం తెచ్చుకున్నాడు? నష్టం తెచ్చుకున్నాడు. కనుక ఈ సమయంలో ఎన్నో అవిధేయతలను బట్టి మనకు నష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం రండి. 30వ అధ్యాయము, మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని, నాతో కలిసి చెప్పండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి. కనుక ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కనుక కృంగుదలలో ఉంటాం, నష్టం వచ్చిందని బాధపడుతుంటాం. మరి మనకి ఎవరు సహాయం చేసేది అని చూస్తే 121వ కీర్తన, యాత్రా కీర్తన రాయబడింది. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి దొరుకును? ఎక్కడి నుండి వస్తుంది ఈ లోకంలో సహాయము? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు వచ్చినా ఏదో, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామండి, వస్తారు, ఒక 10 నిమిషాలు ఉంటారు, ఒక గంట ఉంటారు, జాగ్రత్తగా ఉండండి వెళ్ళిపోతారు. ఎవరైనా మనకు సహాయం చేస్తారా? ఎవరు మనకు సహాయం చేయరు. లేకపోతే ఏదన్నా ఇబ్బందులో ఉన్నాం, అయ్యో ఇలా జరిగిందా, జాగ్రత్తగా ఉండనని చెప్పి వెళ్ళిపోతారు. ఒక పూట ఉంటారేమో, మహా ఉంటే ఒక రోజు ఉంటారేమో. ఎవరు సహాయం? దేవుడే మనకు సహాయం. ఈ లోకంలో ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. కింద ఉంటుంది 120వ కీర్తనలో, కొండల తట్టు నాకు కనిపించిన నాకు సహాయము ఎక్కడి నుండి కలుగును? భూమి ఆకాశము సృష్టించిన యెహోవా వల్లనే నాకు సహాయం. కనుక దేవుడి వల్లనే సహాయం. ఒక కంపెనీలో నేను మధ్యలో వేరే రైల్వే ప్రాజెక్ట్ చేస్తుంటా. అక్కడ ఒక ఆమె సమస్యలతో ఉంది, హిందూ సహోదరి. ఒక క్రైస్తవ సహోదరి వెళ్ళి ఆమెని ఓదార్స్తుంది. ఈమె ఏమన్నా బాగుందంటే ఈమె కూడా చాలా సమస్యలో ఉంది. ఈమె వెళ్ళి మీరు దేవుడిని నమ్ముకున్నమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని అంటే, ఆమె అంది, నువ్వు కూడా చాలా సమస్యలు ఉన్నావుగా, మీ దేవుడు సహాయం చేస్తున్నాడా, సహాయం చేయలేదా అని అంటే, ఆమె అంది, నాకు ఒక ధైర్యం ఉంది, నా దేవుడు నాకు ఒకరోజు సహాయం చేస్తాడని. నీకు ధైర్యం ఏదైనా ఉందా? ఎవరిని బట్టి అయినా ధైర్యం ఉందా అని అంటే, ఆమె ఆశ్చర్యంగా అలాగే చూసింది. కనుక మనకు ఒక ధైర్యం ఉంది. ఏ ధైర్యం అంట? దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. సహాయం చేసేది ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ధైర్యపరిచేది ఒక ఆయన ఉన్నాడు, మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. శిష్యులు యేసుప్రభువారు ధోనిలో వెళ్తున్నప్పుడు
ధోని అడుగున యేసుప్రభువారు నిర్దించున్నప్పుడు ఏమొచ్చిందంట? గాలి, తుఫాన్ వచ్చింది. వీళ్ళందరూ ఏమైపోయారు? భయపడిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన లేపినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రంలో గద్దింపగా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అవి మిక్కిలి నిమ్మలమాయను. కనుక మనకు సహాయం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. యోబు కూడా ఏం కోల్పోయాడంట? సమస్తమును కోల్పోయాడు. మనకు తెలుసు కదా, కుమారులు కోల్పోయాడు, కుమార్తెలు కోల్పోయాడు, ఆస్తినంతా ఒక్కరోజే కోల్పోయాడు. అక్కడ తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి ప్రార్థన చేసినప్పుడు, నాతో కలిసి చెప్పండి, యోబు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎంతగా దయచేసాడంట? యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి, ఒకవేళ కోల్పోయినా ఏం చేస్తాడు మనకు దేవుడు? 2 అంతలంట, 2 అంతలు దయచేశాడు. కుమారులు కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు. అయితే 12వ వచనంలో ఉంటుంది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా. ఎంత ఆశీర్వాదం అండి! దేవుడు కోల్పోయిన దాన్ని మరలా ఇస్తాడు. ఈ సంవత్సరం వాగ్దానం. నువ్వేమి కోల్పోయావో, ఏ పరిస్థితులను కోల్పోయావో గత దినాల్లో, గత సంవత్సరంలో, ఈ సంవత్సరం దేవుడు నీకు ఏం చేస్తాడంట? మరలా ఇవ్వబోతున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఏం చేశాడు సమస్తమును సంపాదించుకోవడానికి? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవదిగా 30వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదుని తెమ్మని తర్వాత 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8 అందరం కలిసి చదువుకుందాం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. ఏం చేశాడంట? దేవుని యొద్ద విచారణ చేశాడు. కానీ విచారణ అనగా ఏంటి? ప్రార్థన. ఇందాక మనం చదువుకున్నాం కదా, యోబు ఏం చేశాడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన క్షేమస్థితిని ఏం చేయగలిగాడు? మరలా అతను పొందుకోగలిగాడు. కనుక మన జీవితాల్లో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. 3వ వచనము కూడా ఏమనుంది? యోవేలు గ్రంథము, సార్వత్రిక సంఘ వాగ్దానము ఏమనుంది? యోవేలు గ్రంథము చూడండి, 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ 753. పేజ్ నెంబర్ 253, 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు తినివేసిన అంటే నాశనమైన పంట మరలా ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను అని అంటే మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. 5వ వచనం, మత్తులారా మేలుకొని. కనుక ఏం చేయాలంట? కన్నీరు, ప్రార్థన చేయాలి. తర్వాత 8వ వచనం, పెనిమిటి పోయిన యవ్వనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు. కనుక అంగలార్చడం దేనికి సాదృశ్యం?
ప్రార్థనకు సాదృశ్యం. 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేడి, దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు. ఇక్కడ ముగ్గురిని చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా యాజకులు అనగా దైవ సేవకులు, రెండవది బలిపీఠం వద్ద పరిచర్య చేసేవాళ్ళు, అంటే ఇక్కడ పనిలో దేవుని బల్ల దగ్గర అలాగే ఫుల్ పిట్ దగ్గర ఇక్కడ పరిచర్యలు చేసేవాళ్ళు. తర్వాత మూడవదిగా దేవుని పరిచారకులు, అంటే దేవుని ఇంట్లో పని చేసేవాళ్ళు, చేపలు వేయడం కానీ లేకపోతే ఆయా పనులు, వంట పనులు కానీ ఓడడం కానీ ఆయా పనులు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి, అంగలార్చాలి, కన్నీరు విడవాలి, రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి. కనుక ప్రార్థించినప్పుడు ఏం పొందుకుంటారు? తినివేసిన పంటను మరలా పొందుకుంటారు. కనుక మన జీవితాల్లో ప్రార్థన జీవితము, గత సంవత్సరము ప్రార్థన జీవితము మనము కోల్పోయావేమో. కనుక ప్రార్థన లేకపోవడం ద్వారా నష్టాన్ని తెచ్చుకున్నాం. కనుక ఈ సంవత్సరము ప్రార్థన చేద్దాం. కనుక సహోదరులు మరి ముఖ్యంగా కుటుంబము కొరకు కన్నీరు విడవండి. జంక్షన్లో మందిరంలో దరిదాపు చాలామంది సహోదరులు 3 గంటలకి 4 గంటలకి లేచి 5ంటికి లేచి కన్నీరు విడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద సహోదరులు, పాత విశ్వాసులు. కనుక ఆ ప్రార్థనే కుటుంబానికి క్షేమం. అలాగే కుటుంబ యజమానులు కనుక ప్రార్థించండి. ఇక నుండైనా మనము నూతన సంవత్సరంలో ఉదయకాలమే లేచి ప్రార్థన చేయాలి అనేది మనము అలవాటు చేసుకుందాం. ఈ ప్రార్థన వలన అనేక సమస్యలకు పరిష్కారము, మనం కోల్పోయిన వాటిని తెచ్చుకునే స్థితి. సునీతకు ఎవరో చెప్పారండి అంతకుముందు, ఎవరు చెప్పారు? 4 గంటలకే ఏమొస్తుంది, ముస్లింలు వాళ్ళు హజా చేస్తారు. వాళ్ళ దేవునికి ఉదయమే లేచి ప్రార్థన చేసే కంటే ముందుగానే లేచి మన దేవునికి ప్రార్థన చేయనని చెప్పారంట. అప్పుడు నుండి ఉదయమే లేచి ప్రార్థించే వాళ్ళు కొంతమంది అప్పుల్లో నందిగామలో యవనస్తులు. కనుక మన దేవునికి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయము కుటుంబ ప్రార్థన. అలాగే ఎంతమంది కుటుంబ ప్రార్థన అలవాటు లేని వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం ఉండైన కుటుంబ ప్రార్థనలో గడపండి, ఉదయము సాయంత్రము. కనుక అందరూ చేరి పిల్లల్ని అందరూ కూర్చోబెట్టుకొని భోజనానికి ముందో లేకపోతే భోజనానికి తర్వాత అందరూ కూర్చొని చక్కగా ఒక పాట పాడుకోండి, ఒక అధ్యాయం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మనం ఏం చేయవసరం లేదు, ఒకరు ప్రార్థన చేయమనండి. చక్కగా కాసేపు అలాగా కుటుంబ ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకోండి. ఎవరైనా అలవాటు ఉంటే మంచిది, సంతోషము. ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఒకవేళ ఉదయం కుదరట్లేదు అని అన్నవాళ్ళు సాయంకాలమైనా అందరూ కలిసి, అందరూ వస్తారు కదా, స్కూల్ నుండి పిల్లలు వస్తారు, పనులకి వెళ్ళి మనం వస్తాము, కాసేపు ప్రార్థన గడపడం ద్వారా మనకు క్షేమస్థితిని ఏం చేసుకుంటామంటే మరలా తెచ్చుకుంటాం. కుటుంబ ప్రార్థనే మనకు రక్షణ. కనుక ఉదయం పిల్లలు వెళ్ళిపోతారు, భర్త పనికి వెళ్ళిపోతాడు, భార్య వేరే చోటుకి వెళ్ళిపోద్ది. ఇవన్నీ ఎవరు కాపాడుతారు? మన పిల్లలు మనం కాపాడుకుంటామా? ఏమండి, ఆ స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఆఫీసులకి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. ఎవరు వారికి భద్రత? మనం వెళ్ళి వారికి సహాయం చేయలేము. మన పనిలో మనం ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు, కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. వారికి ఎవరు భద్రత? ఎవరు కాపుదల? అనునిత్యము మన పిల్లలను మనం కాపాడలేము. అయితే వారికి భద్రత ఇచ్చేది ఎవరు? దేవుడు. నీ ప్రార్థనలే నీ పిల్లలకు రక్షణ. కనుక కుటుంబ ప్రార్థనలో మనము అలవాటు చేసుకుందాం. కనుక ఈ యొక్క దావీదు ఏం చేశాడంట? విచారణ చేశాడు. విచారణ చేయడం ద్వారా తను ఏం పొందుకోగలిగాడు? సమస్తమును రక్షించుకోగలిగాడు. తర్వాత రెండవది చివరిగా చూడండి 8వ వచనం, 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9:39. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బేసోరు వావుగట్టుకు రాగా.
ఎంతమంది ఉన్నారంట అక్కడ? 600 మంది కలిసి అతని ఎదురున్న వారందరూ వెళ్ళి, అంటే ఐక్యత దేన్ని మనం సంపాదించుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో కూడా ఐక్యత. దావీదుతో ఉన్నవారు సామాన్యమైన వారు కాదు. ఆ మాట చదువుకొని మనము బలలోకి వెళ్తాం. చివరిగా చూడండి, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము ఎలా ఉన్నారంట? 12వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి. మొదటి వచనం, దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయటకై సిక్లగుకు వచ్చిరి. కనుక సిక్లగులో వారు కోల్పోయారు. అతని దగ్గరికి కొంతమంది వచ్చారు. వారు ఎలాంటి వారంట? 8వ వచనం అందరం కలిసి చదువుదామా? 8వ వచనము, మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదుని వద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహపు ముఖము గలవారు, కొండల్లో నుండి జింకలంత పాదవేగము. 3 రకాలైన మనుషులు. మొట్టమొదటి వారు ఎలా ఉన్నారంట? వారు ఎలా ఉన్నారు? డాలును ఈటెను వాడుక చేయగల, అంటే ఖడ్గమును, అంటే వారి యొక్క ఆయుధాలను వాడుక చేయగల ప్రవీణులు. మన సంఘం కూడా దావీదుతో ఉన్నవారు ఎలా ఉన్నారో మనందరం కూడా అలా ఉండి సంపాదించుకోవాలి, ఆత్మలను రక్షించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న వారిని ఉండాలంటే వారు ఎలా ఉన్నారు? మొట్టమొదటిగా యుద్ధ ప్రవీణులు. మన ఖడ్గం ఏంటి? దేవుని వాక్యమే. కనుక వాక్యంలో ప్రవీణత ఉండాలి. చదవాలా, ఉదయం చదవాలా, రాత్రులు చదవాలా. ఈ యొక్క వాక్యము చదవడం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఎవలారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నదని అంటాడు మొదటి యోహాను పత్రికలో. కనుక 2వ అధ్యాయంలో మనం బలం పొందాలంటే ఏముండాలా? మనలో దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా వాళ్ళు ఎలా ఉన్నారు? సింహము ముఖము వంటి వారు. ఎవరు సింహంగా ఉంటారు? సింహం ముఖము. దేవుని వాక్యంలో సామెతలో రాయబడి ఉంది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎవరుంటారు? సింహం వలె ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతి గలవారు. కనుక నీతి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. దావీదుతో ఉన్నవారు మొట్టమొదటిగా ఈ డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. రెండవదిగా సింహపు ముఖము. దేని సూచిస్తుందంటే నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. కనుక మనము నీతిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనలో ఏ తప్పు కూడా చూపించుకోకూడదు. ఏ తప్పు లేకుండా మనము దేవుని మందిరానికి వస్తున్నామంటే ఏ తప్పు కూడా లేకుండా అన్యుళ్ళు, ఇతరులు, చుట్టుప్రక్కల వారు, ఇరుగు పొరుగు వారు, ఇదిగో నీలో ఈ తప్పు ఉందని మనం చూపించుకోకూడదు. దావీదుతో ఉన్నవారు సింహము ముఖమంటి వారు ఉన్నారు. అలాగే మన సంఘంలో ఉన్న మనము ఎలా ఉండాలంటే సింహము వలె ధైర్యంగా ఎప్పుడు ఉంటాం? నీతిగా జీవించినప్పుడు. మూడవదిగా వారు ఎలా ఉన్నారంట? కొండల్లోను నుండి జింకలంతా పాదవేగము, అంటే పరిగెత్తేవారు. ఎక్కడి నుంచి పరిగెత్తాలి? తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుంది? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. కనుక ఈ లోక ఇచ్చల నుండి, లోక పద్ధతుల నుండి మనం ఏం చేయాలంట? పారిపోయేవారు ఉండాలి. లోక సంబంధమైన వాటిలో కలిసిపోయేవారము కాదు. లోక సంబంధమైన వారు ఒక ఆయన పేరు గుర్తులేదు కానీ ఆ దేశంలో నుండి ఒలింపిక్స్కి ఆయన ఎన్నుకున్నారంట. ఎవరైనా సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప విషయం. మనల్ని చూడండి, క్రికెట్ లేదా ప్లేయర్స్ని సెలక్షన్స్ చేసేటప్పుడు వారు ఎంతో టెన్షన్ పడుతుంటారు, నన్ను సెలెక్ట్ చేస్తారా లేదా అని. వారు సెలెక్ట్ చేశారంట. సెలెక్ట్ చేస్తే ఆ ఒలింపిక్స్లో ఎక్కడ పెట్టారు? ఏదో 100 మీటర్లో ఎంతో 200 మీటర్లు
ఎంత తక్కువ మీటర్లకి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే ఈయన అది ఆదివారం పెట్టారంట. ఇప్పుడు ఆదివారం ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కడ ఉండాలి? ఆ గేమ్ ఆడాలా? ఇక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? ఏదైనా ఫంక్షన్ ఆదివారం అయితే మనం ఏం చేస్తాం? ఫంక్షన్కి వెళ్ళిపోతాం. వెళ్తారా మీరు? సంతోషం, మీరు వెళ్ళరు. అలా కొంతమంది వెళ్ళిపోతారు, దేవుని మందిరాన్ని వదిలిపెడతారు. ఆయన నేను రన్నింగ్లో, ఆయన రన్నింగ్లో నేను పాల్గొనను, ఆదివారము నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవరి కోసం పరిగెత్తాడు? దేవుని కోసం పరిగెత్తాడు అని యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆయన స్టోరీ. దేవుని కొరకు పరిగెత్తిన వ్యక్తి, దేశం కొరకు ఒలింపిక్స్లో పరిగెత్తాల్సిన ఆయన ఎక్కడ పరిగెత్తాడు? దేవుని కొరకు పరిగెత్తాడు. ఈ దేవుడు ఆయన ఏమన్నా తక్కువ చేశాడంటే తక్కువ చేయలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్లో 1500 మీటర్లు ఎంతో రన్నింగ్ రేస్ ఉంటే దానిలో ఆయన ఫస్ట్ వచ్చాడంట. ఇంకెవరు కూడా అంత 1500 కాదు, ఇంకెక్కువే, దాదాపు ఎక్కువ. దానిలో చాలామంది దాన్ని పాల్గొనరంట, ఎందుకంటే ఎక్కువ దూరం పరిగెత్తాలి. కానీ ఆయన అది సాధించాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. కనుక ప్రభు కొరకు పరిగెత్తే వారుగా ఉండాలి, పాపము నుండి పరిగెత్తే వారముగా ఉండాలి, లోక పద్ధతుల నుంచి పరిగెత్తే వారముగా ఉండాలి. దావీదుతో ఉన్నవారు ఆ 600 మంది ఎలాంటి వారు? కనుక సియోన్లో ఉన్న మనము దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు అని అంటే కారణము మొట్టమొదటిగా తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత తన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, విచారణ చేశాడు. మూడవదిగా తనతో ఉన్న వారిని తీసుకొని వెళ్ళి యుద్ధము చేసి సంపాదించుకున్నాడు. కనుక తనతో ఉన్నవారు ఎలా ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా ఆయుధములను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. మన వాక్యంలో ప్రవీణులుగా ఉండాలి, మన ఆయుధం ఇదే. రెండవదిగా సింహపు ముఖం అంటువారు, అంటే నీతిగా మనం నీతిమంతులు సింహం వలె ధైర్యం. మూడవదిగా జింక వేగము అంటే వేగముగా వారు పరుగెత్తేవారు. కనుక ప్రభు కొరకు ఆశగా పరిగెత్తే వారముగా ఉండాలి. జింకలాగా పరిగెత్తాలంట. వాళ్ళంత పాదవేగము, కొండల్లో గుట్టల్లో ఏదైనా సరే వాళ్ళు అంతగా పరిగెడతారు. దావీదుతో ఉన్నవారు అసమానులు. వాళ్ళు కొండలైనా సరే గుట్టలైనా సరే అంత వేగంగా పరిగెత్తి శత్రువు మీద జయం పొందుతారు. మనం కూడా పరిగెత్తే వారముగా ఉండాలి. అర్థమైందా? వార కూలి కంటే ఏం చేయాలా? ఏం చేయాలా? పరిగెత్తాలి. ఆరాధన అంటే ఏం చేయాలా? తాబేలులాగా ఏం చేయకూడదు? నీరసంగా రాకూడదు. ఎలా ఉండాలా? 10 కంటే 10కి మనం ఏం చేయాలా? పరిగెత్తుకుంటూ రావాలి. ఇప్పుడు తాబేలులాగా వస్తే ఎప్పుడు వస్తాం? పాటలు అయిపోయినా వస్తాము, ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు వస్తాము, ఆరాధనలో వస్తాము. అలా ఉండాలి మనం. దావీదుతో ఉన్నవారు ఎలా ఉండాలి? ఎలా ఉన్నారు వాళ్ళు? జింక పాదవేగము వంటి వేగముగా పరిగెత్తువారు. సియోన్లో ఉన్న మనము కూడా ప్రభు కొరకు పరిగెత్తాలి. సువార్త అంటే సువార్త కొరకు పరిగెత్తాలి. ప్రభు పని అంటే ప్రభు పరిచర్య కోసం పరిగెత్తాలి. ఇలాగ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించుకొనెను. కనుక ప్రభు మనకు అలాగూ సహాయము చేయనుగాక. దావీదు సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా చెప్పాలి. ఇప్పుడు మీరు మొట్టమొదటిగా ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత రెండవదిగా ప్రార్థన చేశాడు. తర్వాత మూడవదిగా తన సైన్యము వలె బలంగా, మూడవదిగా తన సైన్యము బలంగా ఉన్నారు. కనుక ఎలాగ బలంగా ఉన్నారు? వాటిలో 3 విషయాలు. మొట్టమొదటిగా వారు ఎలా ఉన్నారు? ప్రవీణులు. ఆయుధము వాడుక చేయట్లో అది దేని సూచిస్తుంది? వాక్యంలో మన ఆయుధం ఏది? దేని వాక్యం. రెండవదిగా వాళ్ళు ఎలా ఉన్నారు? సింహము ముఖము వంటి ముఖము గలవారు. కనుక ఎవరు సింహం ముఖముగా ఉంటారు? సింహం వలె ఉంటారంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మూడవదిగా జింక వలె వారు పాదవేగము కలిగిన వారు. కనుక మనము కూడా ప్రభు కొరకు పరిగెత్తాలి. ఇవన్నీ పొందుకోవాలంటే ముందేం చేయాలని చూసాం? అమాలేకులను ఏం చేయాలా? చంపుకోవాలి. కనుక మనలో ఉన్న బలహీనతలు,
ప్రభుకి విరోధమైనవి మనలో ఏమున్నాయో అవన్నీ చంపుకోవాలి. చంపుకుంటేనే ఆ, మనకు నష్టం కలగకుండా ఉంటుంది. ఒకవేళ సౌలు చంపలేదు కనుక ఎవరు నష్టపోయారు? దావీదు నష్టపోయాడు. కనుక ఈ సంవత్సరము మనం అన్నీ సంపాదించుకోవాలి. కుటుంబంగా మనం ఏం కోల్పోయాం, వ్యక్తిగతంగా ఏం కోల్పోయాం అవి సంపాదించుకుందాం. కుటుంబంగా ఏం కోల్పోయాం అవి సంపాదించుకుందాం. సంఘంగా ఏం కోల్పోయాం అవి మనం ఈ సంవత్సరము సంపాదించుకుందాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయము చేయనుగాక. అందులో మోకరిద్దాం. మోకరించి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొని పరీక్షించుకుందాం. ధైర్యము కోల్పోయే ప్రభువు మనకు ధైర్యం ఇస్తుంటే అనేక పర్యాలు ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకోకుండా బాధపడే పరిస్థితిలో మనం ఉంటున్నామేమో. మనము దేవుని సన్నిధిలో మన బలహీనతలు ఒప్పుకుందాం. రెండవదిగా ప్రార్థన జీవితంలో మనము తప్పిపోయామేమో తీర్మానించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభా, ఈ సంవత్సరం నుండి నేను ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా నేను ఉంటాను. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థనలో నేను పాలు పొందుతాను ఈ సంవత్సరం నుండి అని మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ప్రార్థన లేకపోతే, సంఘ ప్రార్థనలో అందరూ రాకపోతే మనము సంపాదించుకుంటాం? దావీదు విచారణ చేసి సంపాదించుకున్నాడు. యోబు ప్రార్థన చేసి తన క్షేమస్థితిని మరలా సంపాదించుకున్నాడు. కనుక సంఘ ప్రార్థన లేకుండా మనం ఎలాగ సంపాదించుకుంటాం? ఈ సంవత్సరం నుంచి తీర్మానం చేసుకుందాం. సంఘ ప్రార్థనకు నేను ఖచ్చితంగా వస్తాను ఈ సంవత్సరం నుండి. అలాగే కుటుంబంగా మేము ప్రార్థించుకుంటాము ఈ సంవత్సరం నుండి తీర్మానించుకుందాం. అలాగే దావీదు సైన్యం వలె మనము మూడంతలుగా మరి యుద్ధ ప్రవీణులుగా ఉండాలని దేవుని వాక్యంలో చూసాం. ఒకవేళ అలాగ లేకపోతే మనము సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. దయచేసి ప్రార్థనలు గడపండి, మనం ప్రభు వల్ల పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం.